నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం కావడంపై ప్రశంసల జల్లు కురిపించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజాదరణ కోల్పోయిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్సీ గోవిందరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నివాళులు అర్పించిన వైసీపీ నేత కేకే రాజు సీఎంఓలో పరిచయాలు ఉన్నాయంటూ మహిళ వద్ద 12 లక్షలు కాజేసిన మోసగాన్ని అరెస్టు చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగేవారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నగరంలో పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలను ప్రారంభించి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు రాష్ట్రంలో పెట్టుబడుల వికేంద్రీకరణ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఈ సందర్భంగా అమరావతి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి రప్పించేందుకు లోకేష్ చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో పరిశ్రమ నెలకొల్పేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్థానిక యువతకు సొంత రాష్ట్రంలోనే మెరుగైన సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు లభించేలా శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లోకేష్ ప్రజలకు అందిస్తున్న సేవల వలనే నేడు ఆయన పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాల మధ్య జరుగుతున్నాయన్నారు. జగన్ మాటలపై స్పందిస్తూ ఏ యాత్ర చేసినా ప్రజాదరణ కోల్పోయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రజాభిష్టంతో ఏర్పడిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్ నాయకత్వాన్ని అందుకునే విధంగా ముందుకు నడవాలని, ఈ రాష్ట్రాన్ని మంచిగా తన ఆలోచనతోని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ మా యువ నాయకుడు 24/7 నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు 25% ఈరోజు 25 లక్షల రూపాయల్లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం, యువ నాయకుడి మీద ఒక నమ్మకం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. పలువురు వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరావు మాట్లాడారు. నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతమైందన్నారు. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, ఐటీ రంగ అభివృద్ధికి లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. నారా లోకేష్ రాష్ట్రంలో విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ఉపాధిగా దోహదపడే కోర్సులను ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఏ రకంగా మలుచుకోవాలో ఒక నిలువెత్తు నిదర్శనం నారా లోకేష్ గారు. తాత నుంచి ఒక పట్టుదల, మొండితనం నేర్చుకుంటే తండ్రి గారి దగ్గర నుంచి మేధస్సు, తెలివితేటలు ఆకలింపు చేసుకొని ఆ
పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి. ఒకవైపు పార్టీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యాలయంలో నూతన అధ్యక్షుడు పట్టాభి గారు, విఎంఆర్డీఎం చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను, పెద్దలు గణబాబు గారు పాల్గొనడం జరిగింది. విశాఖ నగర అభివృద్ధి విషయంలో కానీ ఒక ఐటీ హబ్గా విశాఖ నగరాన్ని ఏ హబ్గా ఏర్పాటు చేస్తున్న ఘనత నారా లోకేష్ గారు. తాతకు తగ్గ మనవుడు, నవ యువ భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మరి పలు సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు, పెద్దలు శాసనసభ్యులు గణబాబు గారు, పెద్దలు ద్వారపు రామారావు గారు, మరి సోదరుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పార్టీ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరం అలాగే హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాలాంటి సామాన్యుల్ని రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక అన్నయ్యలాగా మమ్మల్ని ముందుండి నడిపించి ఈరోజు సామాన్యులు నన్ను ఈరోజు చైర్మన్ స్థాయిగానే ఉండి, అదేవిధంగా విజయనగరం ఎంపీ అయినటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ స్థాయిగానే ఉండి, అదేవిధంగా ఎమ్మెల్యే గుండు శంకర్ గానే ఉండి అనేక మంది సామాన్యులందరినీ కూడా నాయకులుగా తీర్చిన నాయకుడు నారా లోకేష్ గారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావం, కార్యకర్తల శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించే ఉన్నత భావాలు కలిగిన మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు శ్రీ గణబాబు గారు కానీ, వెలగపూడి గారు కానీ, పట్టాభి గారు కానీ చెప్పారు. జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్సీ గోవిందరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గురువారం జగదాంబ సమీపంలోని ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకుని గోవిందరావు భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి నిర్వహించిన సమీక్ష సమావేశంలో గోవిందరావును తీవ్ర పదజాలంతో దూషించారని, ఆయన మాటలకు మనస్తాపం చెందిన గోవిందరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మల్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకి సేవ చేయడానికి ఉంటారు తప్ప రాజకీయ నాయకులకు బానిసలుగా కాదనేది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా నిన్న జీవీఎంసీ ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసీ కమిషనర్ కానీ, జీవీఎంసీ మేయర్ కానీ లేకుండా ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు? ఏ అధికారంతో, మీకు ఏ అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదనకు గురి చేసి అధికార మదంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎస్సీ గోవిందరావు గారి మృతి చాలా బాధాకరం.
ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య, కూటమి ప్రభుత్వం యొక్క హత్య. ఒక ప్రభుత్వ ఉద్యోగిని చెమట్లు పడుతూ నాకు కొంచెం 10 నిమిషాలైనా రిలీఫ్ ఇవ్వండి అని అన్నా కూడా పట్టించుకోకుండా ఆ పట్టాభి గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అతన్ని వేధించి అతను మృతికి కారణమయ్యారు. అంటే ఎస్వి గోవిందరావు గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. మరి ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన దుర్మార్గం, అమానుషం. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు, ప్రజా అవసరాల కోసం పనిచేయాలి. వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలి. ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పులను సరిచేయడానికి మాత్రమే ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులే తప్పు చేసి అధికారులని సపోర్ట్ చేయమని చెప్పడం, వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేయడం, తద్వారా ప్రాణాలు కోల్పోయే విధంగా చేయడం గత ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు. అబద్దాలను రాజకీయ ఆయుధంగా మార్చుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి భూములు రీసర్వే అంశంపై అసత్య ప్రచారానికి దిగారని రెవెన్యూ శాఖ మంత్రి అనగని సత్యప్రసాద్ ఆరోపించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రీసర్వేను 2018లోనే టీడీపీ ప్రభుత్వం జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశామని స్పష్టం చేశారు. చరిత్రను విస్మరించి రీసర్వేను తానే కనిపెట్టినట్లు జగన్ రెడ్డి మాట్లాడడం క్రిమినల్ క్రెడిట్ చోరీకి పరాకాష్టని మంత్రి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రీసర్వేను తప్పుల తడకగా నిర్వహించిందని, ఫలితంగా ప్రజల నుంచి 2.7 లక్షల ఫిర్యాదులు అందాయని అనగానే చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డుపెట్టుకుని ప్రజల భూములను భక్షించేందుకు సర్వేను వక్రీకరించారని ఆరోపించారు. గత ప్రభుత్వ రెవెన్యూ పాపాలపై ఇప్పటికీ 70% ఫిర్యాదులు ప్రజల నుంచే వస్తున్నాయన్నారు. వైసీపీ నేతలకు భూములను అమ్మేవారిని బెదిరించేందుకు ఆయా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చి పెద్ద ఎత్తున 22A భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రీసర్వేను తప్పుల తడకగా నిర్వహించిందని, ప్రజల తన బొమ్మల ప్రచారం కోసం సర్వే రాళ్లపై, పాస్బుక్లపై ఫోటోలు ముద్రించుకునేందుకు జగన్ రెడ్డి 700 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. గతంలో ఇచ్చిన పాస్బుక్ల తప్పుల తడకగా ఉండగా ఇప్పుడు తమ ప్రభుత్వం రాజముద్రతో జారీ చేసిన కొత్త పాస్బుక్ లో 15కు పైగా భద్రతా అంశాలు పొందుపరిచామని తెలిపారు. భూ సమస్యల పైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో, లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు, అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి ఖాళీ గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావితరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ దేశం కోసం చేసిన పోరాటం, త్యాగాలు మరవలేనివని వామపక్ష నేతలు అన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ముందుగా చంద్రబోస్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మనాభరాజు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. బోస్ ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నేతలతో పాటు ఆయా పార్టీల అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు 29వ వార్డులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతారాజు సుధాకర్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు వెంకట పట్టాభిరామ్, కార్పొరేటర్లు ఉరుకుటి నారాయణరావు, విల్లూరి భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు కేబుల్ సతీష్,
పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పేదలకు దుస్తులు, వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, చౌడ వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో ఐటీ రంగం ఉన్నత స్థాయికి చేరడం ఖాయమన్నారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్ తో పాటు అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు కొలువు తీరుతున్నాయని చెప్పారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నారా లోకేష్ చూపిస్తున్న చొరవతో ఉత్తరాంధ్ర ఐటీ రంగానికి గేట్ వేగా మారనున్నదని సుధాకర్ పట్టాభిరామ్ అన్నారు. మనకి భవిష్య నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కి ఉద్యోగాల సృష్టికర్త, మన పార్టీకి దశా దిశ, రేపు భవిష్యత్ ఏమైనా ఉందంటే పార్టీకి వైసీపీ నాయకుడు లేరు. భవిష్యత్తు జగన్ గారి తర్వాత మనకి నాయకుడు అనేవాడు చంద్రబాబు తర్వాత మరో 30-35 ఏళ్ల పాటు వాళ్ళందరినీ ఉద్యోగాలు సృష్టిస్తా, సంక్షేమాన్ని, అభివృద్ధిని కంప్యూటర్ పరిగెత్తించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని రోజు మారుమోగుతున్న నాయకుడు మన నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినం అంగరంగ వైభవంగా ప్రతి వార్డు నుంచి ఇప్పుడు ఈ 4 వార్డులు చేసి వచ్చాం. నారాయణ గారు పెద్ద ఎత్తున మహిళలకి వస్త్రాలు పంపిణీ చేయాలని, సేవ మార్గం అని చెప్పి మన మదర్ తెరిసా గారి, సత్యబాబు గారు చెప్పిందే మా అధినేత కూడా చెప్పాడు. జన్మదినాన్ని కూడా కలవకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ పర్యటనకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం అభివృద్ధి విషయం మీ అందరికీ రీసెంట్ గా మన సిఐఏ సమిట్ జరిగింది. సుమారు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ కానీ, టీసీఎస్ కానీ, కాంపిటెంట్ కానీ, మెంటల్ స్టేట్ ఇండస్ట్రీ కానీ, ఇలాగ అనేకమైన ఐటీ పరిశ్రమలు కానీ, పరిశ్రమలు కానీ ఇక ఆల్మోస్ట్ స్టార్ట్అప్ స్టేజ్ లో ఉంటాయి. దీని స్థానం సుమారు 16 లక్షల ఉద్యోగ కల్పన చేయబడతా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, జీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళను లక్షలాది రూపాయలు మోసం చేసిన కిలాడీలను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేసు వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొల్ల సీను అనే వ్యక్తికి రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళ భర్తతో పరిచయం ఏర్పడిందన్నారు. డిఎస్సీ 2025 లో సదరు మహిళలకు ఎస్జీటీ పోస్ట్ ఇప్పిస్తానని, ఇందుకు 15 లక్షలు ఖర్చవుతుందని సీను నమ్మబలికాడు. తన మాటలకు బలం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నట్లు నటిస్తూ ఒక ఫేక్ ఆడియోను సృష్టించి బాధితులకు పంపాడన్నారు. దీంతో నిజమేనని నమ్మిన బాధితులు వివిధ విడతల్లో 10 లక్షలను నిందితుడికి ఖాతాలకు బదిలీ చేశారని తెలిపారు. డబ్బులు ఇచ్చిన ఉద్యోగం రాకపోవడంతో నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితులు రోలుగుంట పోలీసులను ఆశ్రయించారని, కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ప్రధాన ముద్దాయి ఎర్రగొల్ల సీనుతో పాటు మంత్రి పిఏగా నటించిన షేక్ సలీంను అరెస్టు చేశామని చెప్పారు. ది క్రైమ్ నంబర్ 8/2026 రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చీటింగ్, ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే, ఒక ఉమెన్ ఫ్రమ్ రోలుగుంట మండల్, షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్. అతను ఏమన్నారు, దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్. సో దాని మీద 15 lakhs డిమాండ్ చేసుకున్నారు. ప్రయాణికుల భద్రత సేవలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎస్సీ అర్జున్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ ను రైల్వే అధికారులు ప్రవేశపెట్టారు. వాల్తేర్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ రోబోట్ ను డిఆర్ఎం లలిత్ బోహ్రా, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలాగ్ బ్రోహరా విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ హ్యూమనాయిడ్ ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచే స్మార్ట్ సహాయకుడుగా పనిచేస్తుందని తెలిపారు.
భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణికులకు అనుకూలమైన రైల్వే వ్యవస్థ నిర్మించేందుకు భారతీయ రైల్వే ప్రాధాన్యతనిస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతికతను స్వీకరిస్తున్న దానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకే దుబే, పలువురు రైల్వే ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Today we have started a robot cop here. We have named it as ASC Arjun. So ASC Arjun is first of its kind, the RPF RoboCop who will be deployed at the Visakhapatnam station. It is first of its kind in the Indian Railway. This RoboCop to start with has various features. It can move around on a predefined geo-fencing area and path, and it can do the surveillance. It is an AI enabled, so it has the predefined, we can always put the predefined photographs. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు 33వ వార్డు టీడీపీ అధ్యక్షులు రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం సారథ్యంలో ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు, పంపాన గణేష్, దున్నబోయిన సత్యనారాయణ, పాకాలపాటి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్, సౌత్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త చీతంరాజు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం ద్వారా ప్రజల గొంతుకైన లోకేష్ నేడు విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కరి నీలకంఠం మాట్లాడుతూ నారా లోకేష్ ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందించారు. చంద్రబాబు, లోకేష్ ల ఆశయ సాధనకు సీతంరాజు సుధాకర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 34వ టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి రామ్ కుమార్, రంది గోపి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దశ దిశ భవిష్య నాయకుడు, మా అందరికి ఆరాధ్యుడు, మా యువ నాయకుడు లోకేష్ గారి 43వ పుట్టినరోజు ఈ జన్మదిన వేడుకల్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ర్యాలీలు కానీ, కేకులు కానీ, పాలాభిషేకాలు లేకుండా ఓన్లీ సేవా కార్యక్రమాల ద్వారానే సేవే మార్గం అన్నట్టుగా భగవాన్ సత్యసాయిబాబా కానీ, మదర్ తెరిసా కానీ వీళ్ళందరూ కూడా సేవే. దాన్నే మాకు పార్టీ అధిష్టానం కూడా మీకు నచ్చిన విధంగా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చేస్తే సేవ చేయండి, లేకపోతే మూసుకు కూర్చోండి అనే విధంగా మాకు దిశనిర్దేశం చేసింది. ఆ సేవనే మేము ఎంచుకుని ఈరోజు ప్రతి వార్డులో కూడా దక్షిణ నియోజకవర్గంలో 13.5 వార్డులో కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇక్కడ 33, 34 వార్డుల్లో నీలకంఠం గారి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాల పంపిణీ కానీ, అన్నదానం కానీ, వివిధ కార్యక్రమాలు, పళ్ళు పంపిణీ కానీ నీలకంఠం గారి ఆధ్వర్యంలో. మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని నిజం చేస్తూ సిరికి రవిశంకర్ కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. రవిశంకర్ పుట్టినరోజు మరియు వారి 20వ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని శుక్రవారం విశాఖలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రవిశంకర్ సతీమణి సిరికి ఫరి దయాన కుమారుడు ఆదిత్యులతో కలిసి గాజువాకలోని అనాథాశ్రమాల పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులు, స్టేషనరీ మరియు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్ఫూర్తి, కేజీఆర్ చిల్డ్రన్స్ హోమ్, నిర్మలా హృదయ భవన్ వంటి సేవా సంస్థల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ తాను సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలనే సంకల్పంతో తమ కుటుంబం ముందుకు వెళ్తోందని తెలిపారు. 2019 కరోనా కష్టకాలం నుండి తాము ఈ సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని, ఆపదలో ఉన్న వారికి తమ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రవిశంకర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా మన మదర్ తెరిసా ఆశ్రమం. అక్కడ వాళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వద్దన్నారు, వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఆయిల్, వాళ్ళకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకాల కజియా అనే ఆశ్రమంకి కూడా మెటీరియల్ మార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జ్ఞానాపురంలోని నిర్మల్ హృదయ్, అది అంటే మదర్ తెరిసా వాళ్ళు స్థాపించిన ఆశ్రమం. అది మెంటలీ అంటే డిజేబుల్ అంటే వృద్ధులు ఇలాంటి వాళ్ళకి
మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ పెట్టి ఈ చివరికి 4వ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ప్లస్ ఇంటి దగ్గర ఒక ప్లంబర్ కింద పనిచేసేవాడు. ఈ మధ్యన మొత్తం లంగ్స్ అన్నీ కూడా పోయి కుటుంబం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంటే 2 రోజుల క్రితం వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు సామాన్లు కూడా పట్టుకెళ్ళడం జరిగింది. ఇంట్లో వెళ్ళి చూస్తే పడుకోవడం కూడా ఏం లేవు. సో ఇప్పుడు బెడ్లు కూడా కొని పట్టుకెళ్ళి ఇప్పుడు అది కూడా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అది చేయడం జరుగుతుందండి. ఇది చిన్నది స్ఫూర్తి అంటే ఏం లేదు. మనం రొటీన్గా మనం సంపాదించినందుకు ఏదైనా అంటే సేవ చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలంటూ నా కుటుంబంలో నాతో పాటు నా సహధర్మచారిని పిల్లలు కూడా ఇదే భావంతో వెళ్ళడం జరుగుతుంది. సో అది కూడా నా పిల్లలు మనం కోరుకుంటాను. అది కూడా వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయలు కూడా 10 రూపాయలు పేదలు ఖర్చు పెట్టాలి, 10 మందికి మంచి చేయాలి, ఈ సొసైటీలో మంచిగా తేవాలని కోరుకుంటాను కుటుంబాన్ని కూడా. జనసేన పార్టీలో క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి సముచిత స్థానం లభిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర పార్టీ అధ్యక్షుడు వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వన్నంరెడ్డి సతీష్ కుమార్ ను ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి సాల్వా కప్పి బొకే అందజేసే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జన సైనికుడు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి గుర్తింపు తప్పక ఉంటుందని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వివిధ విభాగాల నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం తర్వాత నేను 2 దశాబ్దాలుగా నేనంతా మీడియా మిత్రులు తెలుసు, కానీ నేను మీడియా కుటుంబం నుంచి వచ్చిన వాడిని. యాక్చువల్గా నా చదువు నిమిత్తం నేను వైజాగ్లో ఉన్నా, కానీ నేను మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా చేసి మీడియాలో పనిచేసిన వ్యక్తిని. మీడియాలో ఇక్కడున్న మన పాత సహోదరులందరికీ తెలుసు. 33వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కరి నీలకంఠం ఆధ్వర్యంలో టీడీపీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 33వ వార్డు కుమ్మర వీధి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతామజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ నీలకంఠం మాట్లాడుతూ నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నారని చెప్పారు. జగన్ సర్కార్ విద్యారంగాన్ని కుదురు చేసిందని విమర్శించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సత్వరమే లభించే విధంగా విద్యా విధానంలో నారా లోకేష్ మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా పలు కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్న ఘనత లోకేష్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షడగడం భాస్కర్, రంది గోపి, అనంతకుమారి, వాసు, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువకులను మన లోకేష్ గారు బర్త్డే మన అందరికీ ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఎప్పుడు ఇవ్వాలి ఉద్యోగాలను తగతాలాడే దాని గురించి అహోరాత్రులు కష్టపడతా దేశం విడిచి, రాష్ట్రాలు విడిచి కంపెనీలు పట్టుకొచ్చి మన దశ దిశని, మన రాష్ట్ర రూపురేఖల్ని, ముఖ్యంగా మన విశాఖపట్నం రూపురేఖల్ని మార్చాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్న మన లోకేష్ బాబు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు మన లోకేష్ గారి, మన యువ నాయకుడు, మన భవిష్యత్ తరాలకు నాయకుడైన లోకేష్ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా మన వార్డు ప్రెసిడెంట్ నీలకంఠం గారి ఆధ్వర్యంలో మీ అందరికి కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వచనాలకి వస్త్రం దానం చేయాలని నీలకంఠం గారు సంకల్పించి ఫ్రూట్స్ కూడా ఇవ్వాలని మన యువనేత నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డు కుమ్మరవేది సచివాలయం రోడ్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య నేత సౌత్ ఇన్ఛార్జ్ అయిన ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ గారు సీతామరాజు సుధాకర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా చీరలు మరియు పళ్ళు పంచడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా రేణుకాయలమ్మ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన టీడీపీ నాయకులు 33వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మరి మన అన్న నారా లోకేష్ గారి అభిమానులు అందరూ
విచ్చేయడం జరిగింది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి తరపున మా నాన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు దంపతులు శుక్రవారం సింహగిరిపై కొలువైన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న గణబాబు దంపతులు ముందుగా పవిత్ర కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ బి సత్య శ్రీనివాస్, ప్రోటోకాల్ ఆఫీసర్ సునీల్ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరున గణబాబు దంపతులు ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేయించారు. లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్వామివారిని ప్రార్థించినట్లు గణబాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం కావడంపై ప్రశంసల జల్లు కురిపించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రజాదరణ కోల్పోయిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా. జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్సీ గోవిందరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నివాళులు అర్పించిన వైసీపీ నేత కేకే రాజు. సీఎంఓలో పరిచయాలు ఉన్నాయంటూ మహిళ వద్ద 12 లక్షలు కాజేసిన మోసగాన్ని అరెస్టు చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగేవారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. నగరంలో పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలను ప్రారంభించి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.